నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. సో మొన్న రీసెంట్‌గా మనం కొద్ది రోజుల ముందు చూసుకుంటే సుప్రీం కోర్ట్ ఒక సంచలన తీర్పు చెప్పింది. అదే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. సో మాట్లాడదాం దానిపైన. అలాగే ఇటు బీసీకి సంబంధించి అంటే ఎస్సీ వర్గీకరణకు ఆల్రెడీ అయిపోయింది. సో బీసీ కులగణన జరుగుతా లేదా అని చెప్పేసి అండ్ అలాగే తెలంగాణలో బడ్జెట్ ప్రవేశన పెట్టిన తర్వాత సో ఉస్మాన్ యూనివర్సిటీకి ఇన్ని నిధులు కేటాయిస్తామని చెప్పేసి గతంలో చాలా సందర్భాలు చెప్పిన పరిస్థితి. కానీ మనం రీసెంట్‌గా చూసుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీకి చాలా తక్కువ అంటే ఓవరాల్ అన్ని యూనివర్సిటీ కలిపి 500 కోట్లు కేవలం బడ్జెట్‌లో పెట్టడం జరిగింది. అండ్ అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించి గతంలో చూసుకుంటే 15-20% విద్యా వ్యవస్థకు పెడతామని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూసుకుంటే కేవలం 7% దగ్గరికే పరిమితి అయిపోయిన పరిస్థితి. సో మాట్లాడదాం వీటన్నిటిపైన. అండ్ పార్లమెంట్ సెషన్స్ అయిపోయినాయి. సో పార్లమెంట్ సెషన్‌లో చాలా చివరి రోజు చాలా రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానం నాగేందర్ కొన్ని కమెంట్స్ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. అది సబితా ఇంద్రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో మాట్లాడదాం వీటన్నిటిపైన. మనతో మాట్లాడడానికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు షమీభాయ్ ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ముందుగా అన్న ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సో దీనిపైన గురించి ఏమంటారు? ఎస్సీ వర్గీకరణ అనేది ఇది న్యాయమైనటువంటిది వాళ్ళకు తీర్పు అని అనమాట. ఎందుకు న్యాయమైనది అంటే మనం ఈ సమాజంలో నిచ్చెన మెట్ల సమాజంలో బతుకుతున్నాం. గత 3000 సంవత్సరాలుగా ఈ వర్గం పర్టికులర్‌గా ఏదైతే ఎస్సీ, ఎస్టీ అనే వర్గం అణచివేతకు గురవుతుంది. ఏదైతే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అనే కులంలో ఈ శూద్ర కులంలో లాస్ట్ ఉన్నటువంటి కులం ఇది. చాలా ఏండ్లుగా జరుగుతున్నటువంటి వాళ్ళే. దీని మీద చరిత్రలో వెళ్తే చాలా పోరాటాలు జరిగినాయి. చాలా ఇప్పుడు చూసుకున్నట్టే భాగ్యరెడ్డి వర్మ లాంటి, సదాలక్ష్మి లాంటి, రామచంద్ర ఇలా చాలా మంది పోరాటాలు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ వాదన గురించి తన వాళ్ళ కోసం కావాలి అనే ఒక వర్గీకరణ తీసుకురావడం వల్లనే ఆ వర్గీకరణలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయడం వల్ల దాదాపు వాళ్ళకు ఈ ఎస్సీల్లో మళ్ళీ మాలా మాదిగా ఉన్నారు. ఈ మాలా వాళ్ళకు కొద్దిగా హైలీ ఎడ్యుకేటెడ్గా కొన్ని అంటే అందులో ఉన్న ఎస్సీ మాలా మాదిగల్లో కంపేర్ చేసుకుంటే మాలా వర్గం అనేది కొద్దిగా ఎడ్యుకేటెడ్గా కొన్ని భూములను కలిగి ఉండడము, కొద్ది జాబులు కలిగి ఉండడం, ఆర్థికంగా కొద్దిగా డెవలప్ అవడం వల్ల వాళ్ళు డెవలప్డ్ అయింది. ఈ దాంట్లో ఇలా వచ్చేసరికి మాదిగల్లో వచ్చేసరికి చాలా ఏళ్ళుగా వాళ్ళకి అణచివేత గురి అవ్వడము, మాల మాదిగ అనే ఒకటి ఈ వర్గం అనేది ఒక అణచివేత గురి అయినటువంటి వర్గం గత 3000 సంవత్సరాలుగా. సో అందులో ఇప్పుడు వీళ్ళకి ఏమైంది, ఈ వర్గీకరణ చేయకపోతే మేము మాల వాళ్ళు ఎక్కువ దాన్ని ఫలితాలు పొందుతున్నారు, వారు ఆర్థికంగా ఉన్నారు, ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, అన్నీ ఉన్నాక మా ఫలాలను వాళ్ళు పొందుతున్నారు అనేది ఒక బలమైన వాదన కోరిక ఉండే. దానికి ఈ మందకృష్ణ మాదిగ అన్నగారు వీళ్ళు ముందుకు తీసుకోవడం. ఈ ఉద్యమం ఒక్కరోజుతో కొద్దిగా వచ్చినటువంటి కాదు. గత చరిత్రలో సదాలక్ష్మి లాంటి వాళ్ళు, మళ్ళా భాగ్యరెడ్డి వర్మ లాంటి వాళ్ళు చాలా పోరాటాలు చేయాలని. సో దానికి ఆ చరిత్రను తీసుకొని మాకు దక్కాల్సిన ఫలితాలు మాకు దక్కలేదు అని 30 ఏళ్ల క్రితం వరంగల్లో ఒక యోధుడు అంటే మందకృష్ణ మాదిగ గారు దాన్ని ముందుకు తీసుకురావడం అయింది. 30 ఏళ్ల కల ఇప్పుడు ఆయన సాధ్యమైంది, నెరవేరింది. దాన్ని చాలా సంతోషిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఒక ఉస్మానియా యూనివర్సిటీ లీడర్గా నేను ఆహ్వానిస్తున్నా. అది కావాల్సిందే. కాకపోతే మాలలు కూడా దీనిపైన కొంచెం అంటే కొద్దిపాటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మాలలు కూడా దీన్ని ఎలా? మాలల్లో దీన్ని వ్యతిరేకించడంలో కూడా వాళ్ళ వాదన కూడా నేను ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటున్నా అంటే వాళ్ళ దాంట్లో కూడా కొన్ని ఆర్థిక ఫలాలు లేకుండా ఉన్నటువంటి కులాలు కూడా ఉపకులాలు ఉన్నాయి. ఉపకులాలు ఉన్నప్పుడు కులాల్లో కూడా ఉపకులాలు మాల కులాల్లో కూడా ఇప్పుడు ఎలా అంటారు బ్యాగరి ఇలాంటి కులాలు, నెల్లి బ్యాగరి లాంటి కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దాంట్లో ఏబిసిడి వర్గీకరణ జరగడం వల్ల ఏసీ అంటే ఏకి 1%, బికి 7%, సికి 6%. ఈ మాల వాళ్ళు దీంట్లో వస్తారు, సిలో వస్తారు. దాంట్లో కులాల వర్గీకరణ చూసుకుంటే వాళ్ళకు హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి హైలీ ఆస్తులు పరంపర కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు దాంట్లో భాగంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక మంచి ఆలోచన పెట్టింది, క్రిమినల్ లేయర్ పెట్టాలని చెప్పింది. ఇది నేను చాలా ఆహ్వానించగలుగుతున్నా. ఖచ్చితంగా మాల సామాజికం కూడా మాదిగ సామాజికం కూడా దీన్ని ఆహ్వానించాలి, స్వతంత్రంగా దీన్ని వదులుకోవాలి. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నాకు జాబ్ వస్తే నా పిల్లలకు నా ఎవరికి అవసరం లేదు, రిజర్వేషన్ వదులుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, మీలో ఉన్నటువంటి ఏదో మాదిగ సమాజం కానీ మాల సమాజం ఉన్నటువంటి ఇంకా దిగువన ఆర్థికంగా దిగు ఉన్నటువంటి వాళ్ళకు లాభం పొందుతుంది. సో ఈ వాదన ఈ కండిషన్ అనేది ఖచ్చితంగా అమలు కావాల్సిన అవసరం ఉంది. అది దాన్ని ఒకటి ఆప్షనల్గా ఇవ్వడం జరిగింది. ఆప్షనల్ కాకుండా ప్రభుత్వాలు అనేది ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల మీద పెట్టడం జరిగింది. దీన్ని నేను కేంద్రం కూడా ఒక విమర్శ చేయదలుచుకున్నాను. ఏమని అంటే కేంద్రం తన
తన నుంచి గట్టి ఎక్కడానికి రాజకీయంగా లబ్ధి పొందడానికి మందకృష్ణ మాది గారికి మోడీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చి హైదరాబాద్ లో ఒక వాదన ఇచ్చి పోయిండు కాబట్టి చేసిండు. కానీ ఆ వాదన అక్కడ నుంచి తప్పించుకోవడానికి రాష్ట్రాల మీద రుద్దడం జరిగింది. అంటే మాల వాళ్ళు ఏమంటారు అంటే 19 రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి, మీరు ఎలా ఒప్పుకుంటారు, ఎలా చేస్తారనే ఒక వాదన మాల వాళ్ళ నుంచి వస్తుంది. కానీ ఖచ్చితంగా మాలా మాదిగా చూస్తే ఇది న్యాయమైనటువంటి డిమాండ్, ఇది ఆహ్వానించదగిన డిమాండ్, దీన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ సేమ్ టైం మాదిగాలకు చేసినట్టు న్యాయం కూడా మాలల్లో కూడా కొన్ని ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళను కూడా వాళ్ళ వాదన కూడా వినాల్సిన బాధ్యత రాష్ట్రాల మీద కేంద్రం మీద ఉంది. అదే విధంగా రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా దీన్ని ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఉపకులాలకు వాళ్ళకు ఇప్పుడు ఏదైతే మందకృష్ణ మాది గారు ఢిల్లీలో అన్నట్టు ఇప్పుడు వెంటనే మన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దాన్ని స్పందించి దాన్ని కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లను ఆర్డినెన్స్ తీసుకొని మరి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. చాలా శుభనీయం, దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం ఉస్మానియా విద్యార్థులుగా. కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఆహ్వానించాలి. దీన్ని డిమాండ్లను ఒకటే చెప్తున్నా. ఇంకోటి స్టేట్ ఇంకా ఏం చెప్తున్నా అంటే ఈ వరీకరణ అనేది సుప్రీంకోర్టు నుంచి స్టార్ట్ కావాలి. ఇది న్యాయమైన డిమాండ్. అసలు ఇక్కడ కాదు, చిన్న చిన్న ఉద్యోగాలు ఎంత అండి, అప్పుడు చేస్తే వరీకరణ చేస్తే చంద్రబాబు నాయుడు 18,000 జాబులు వచ్చినాయి, ఇప్పుడు మహా అయితే 30,000 జాబులు వస్తాయి. కానీ కార్పొరేట్ సంస్థలను పాలిస్తున్న సంస్థలు ప్రైవేట్ రంగంలో ఇప్పుడు మందకృష్ణ మాదిగా అది కూడా రైజ్ చేశారు. కార్పొరేట్ లో స్థాయిలో ఇప్పుడు ఎంతున్న ప్రైవేట్ జాబులు ఎంత ఏంటో 3 లక్షలు 4 లక్షలు ఉంటాయి మహా అయితే అక్కడ కలిపి. కానీ కార్పొరేట్ ఒక 90% కార్పొరేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఎస్, దట్ అగ్రీడ్, రావాల్సిన బాధ్యత ఉంది. మేమెంతో మా వాటా అంత అనేది ప్రతి ఒక్కరికి కావాలి, నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ, బీసీలకు కూడా రావాలి. ఇప్పుడు ఓబీసీ కమిషన్ కూడా జస్టిస్ రోహిణి గారి కమిషన్ కూడా అదే చెప్పింది, అది ఒక పెండింగ్ లో ఉంది. దాని వాదన కూడా ఇప్పుడు ముందుకు రావడం జరుగుతుంది. ఎస్, రావాలి, బీసీలు కూడా పోరాడాలి, ఎస్సీలు కూడా పోరాడాలి, మైనార్టీలు కూడా పోరాడాలి. ఈ దేశం అనేది మూలవాసులైనటువంటి దళితులు, ముస్లింలు, మైనార్టీలు, బీసీలు వాళ్ళకి చెందినటువంటి ఏదైతే 3% ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియులు పాలిస్తున్నారో దీన్ని తీవ్రంగా కట్టిస్తున్నాం. ఇప్పుడు రాజ్యాంగ ఫలాలు అందరికి అందాల్సిన ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు దాని బ్రాహ్మణ వర్గం అని దాన్ని ఒక కప్పిపుచ్చడం జరిగింది. ఇప్పుడు చదువుకున్నారు, మేధావులు వస్తున్నారు, మేధావులు దీని మీద చర్చ జరపాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం బీసీలో ముఖ్యంగా ఈ దేశానికి పాలించే హక్కు, ఈ దేశాన్ని మళ్ళీ చెప్తున్నా, స్ట్రేట్ గా చెప్తున్నా, ఈ దేశానికి పాలించే ఒకే ఒక హక్కు ఎవరికి ఉందంటే అది బీసీ వర్గానికి ఉందని డిమాండ్ చేస్తాను. ఇంకోటి ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఉన్న పరిస్థితులు చూసుకుంటే గతంలో చూసుకుంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మేము అధికారంలో వచ్చిన 6 నెలల లోపనే ఎలాగైనా సరే కులగణన చేస్తాము అని చెప్పారు. అండ్ 25,000 మంది కామరెడ్డి డిక్లరేషన్ కూడా, సో వాళ్ళందరినీ కూడా పాలించే ప్లేస్ లో పెడతాం బీసీలు అని చెప్పేసి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే ఆగస్ట్ లో ఎండింగ్ లో ఎప్పుడో మనకి జనరల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో కులగణన కూడా చేసే దాఖలాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో జన కులగణన చేసే దాఖలాలు కనిపించలేదు. సో ఎలా చూస్తారు దీన్ని? ముఖ్యంగా దీన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట కాదు, అది బీసీ డిక్లరేషన్ అక్కడ కామారెడ్డి చెప్పినప్పటికీ ఇది రేవంత్ రెడ్డి కాకుండా అధిష్టానమైనటువంటి రేవంత్ రెడ్డికి అధిష్టానమైనటువంటి రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట. దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, అది ఏదైతే బీహార్ లో ఎలా జరిగిందో అలా రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేస్తాం. రీసెంట్ గా ఈ పార్లమెంట్ సెక్షన్ లో కూడా గత 3 రోజుల కింద కూడా ఆ వాదన తీసుకురావడం జరిగింది రాహుల్ గాంధీ గారు. సో ఆ కాంగ్రెస్ పార్టీ దాని మీద పకడ్బందీతో ఉంది, మాట మీద నిలబెట్టుకుంటానని మేము భావిస్తున్నాం. కానీ ఇట్లా పొడిగించుకుపోవడం అనేది పద్ధతి కాదు. చాలా ఏళ్ల నుంచి ఇప్పుడు మీ మీద ఏమైందంటే గత 70 సంవత్సరాలుగా పాలించిన పార్టీ మీరే కాబట్టి మీ మీద ఒక ఏంటంటే చెప్పి చెయ్యదు అనే ఒక ఆలోచన ఉంది. కానీ దాన్ని కాదు, మేము చెప్తే చేస్తాం అనే ఆలోచన కలిగించడం, ప్రజల్లో అవగాహన కలిగించడం బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, అది ఆపోజిట్ పార్టీ ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. అది బీసీ గణన ఖచ్చితంగా కావాలి. బీసీ గణన అనే కాదు, అన్ని వర్గాలు, దేశంలో ఉన్న అన్ని వర్గాలు మేమెంతో మా వాటంతా అనే రూల్ ప్రకారం చేయాలి. చూడండి, కేసీఆర్ వచ్చినప్పుడు 2018లో కుటుంబ సమగ్ర సర్వే అని చేశారు. ఒక్క రోజులో చేశానండి, ఒక్క రోజులో. మీరేమన్నారు, కావాల్సి చేస్తాము, మేము కులగణన చేస్తామని. ఎన్ని రోజులు? 6 నెలలు అయిపోయింది. వచ్చిన 6 నెలల్లో మేము కులగణన చేసి మొత్తం జనాభా దావాశాఖ ప్రకారం రిజర్వేషన్లు పంచుతాం, మేము కులగణన చేస్తాం, దాన్ని కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, అక్కడ రాహుల్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ 6 నెలలు అయిపోతుంది కదా, ఇంకా 6 నెలలు అయిపోలేదా మీకు? 6 నెలలు అయిపోయింది, చేయాల్సిన బాధ. అసలు రేవంత్ రెడ్డి అనుకుంటే ఒక్క రోజులు కూడా చేయొచ్చు కులగణన లెక్కలు చాలా ఫాస్ట్ గా. ఇప్పుడున్నటువంటి సోషల్ అవేర్నెస్, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యూజ్ చేసి ఒక్క రోజులో కూడా చేయొచ్చు. కుటుంబ సమగ్ర సర్వే 2018లోనే ఒక్క రోజులో కంప్లీట్ అయిపోయింది. ఆ బాధ్యతలు టీచర్లు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా తీసుకుంటారు. అందులో ఖచ్చితంగా
బీసీలకు ఇప్పుడున్న బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఓబీసీ రోహిణి జస్టిస్ కమిషన్ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం దళితులతో హీనంగా బతుకుతున్న మైనార్టీలు వాళ్ళ వాదన కూడా ముందుకు రావాల్సిన ఉంది. వాళ్ళకు లీడర్షిప్ లేదు. ఏదో లీడర్షిప్ లేనంత మాత్రాన వాళ్ళను అంచువేతి ఓటు బ్యాంకు మార్చుకునే ప్రయత్నాలే బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అమాయకులు, ముస్లింలు, దళితులు అమాయకులు, ఆదివాసులు, కొంచెం ఏదైతే అడవుల్లో ఉన్నటువంటి కొయ్యలు, ములుగు ప్రాంతం, ఇది ఆదిలాబాద్ ప్రాంతంలో, అక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, వాళ్ళకి అడిగే నాయకుడు లేడు. దాళ్లను మీరు యునానిమస్ గా మీరు తీసుకోవాలి వాళ్ళ బాధ్యతలు, మీ పార్టీలు తీసుకోవాలి, మీరు చేయాలి. వాళ్ళ న్యాయం, సమాన న్యాయాలు పంచాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. ఇది చేయాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకో పక్క చూసుకుంటే మనకి రీసెంట్ గా చూసుకుంటే ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మనం ఉన్నాం కాబట్టి, సో ఉస్మాన్ యూనివర్సిటీ సంబంధించి బడ్జెట్ లో కూడా ఉస్మాన్ యూనివర్సిటీ స్పెషల్ గా బడ్జెట్ పెడతామని చెప్పి గతంలో చాలా సందర్భాలు చెప్పారు. అండ్ ఎడ్యుకేషన్ పైన కూడా 25 to 30% పెట్టాలి అని చెప్పి డిమాండ్ ఉంది. అండ్ పెడతామని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. కానీ చూసుకుంటే మనం 7% పరిమితం చేశారు. అంటే గతంలో కంపేర్ చేసుకుంటే 6 పాయింట్ చిల్లర్ ఉంటే ఇది 7 పాయింట్ చిల్లర్, అంటే 1% కూడా కంప్లీట్ చేయలేరు అని చెప్పేసి ఒక వాదన, అంటే ఇయ్యలేరు కూడా. సో దీన్ని ఎలా చూస్తారు? అంటే బడ్జెట్ లో మన విద్యా వ్యవస్థ పైన చాలా తక్కువ చేశారు. అవును, విద్య అనేది ఒక వాళ్ళకు సెకండరీ ఆప్షన్ గా చూస్తున్నారు తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా, కేంద్రం కూడా రాష్ట్రం కూడా, ఆ కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం కూడా, ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, అసలు విద్య అనేది ఏమాత్రం వాళ్ళకు అవగాహన అసలు ఏంది అంటే విద్యలో వాళ్ళకు అంటే దీనివల్ల ఏమవుతుందంటే విద్య అనేది దీని ఫలితాలు అనేవి చాలా లాంగ్ టర్మ్ లో వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు టెంపరీగా ఓట్ బ్యాంకు ఉన్నటువంటి సోషల్ గా ఉన్నటువంటి వాళ్ళ పథకాల మీద పెట్టడం కదా, విద్య మీద లాంగ్ టర్మ్ గా వాళ్ళు వచ్చేటట్టు ఫలితాల మీద ఆశించకుండా పెట్టడం జరిగింది. వీళ్ళు ఏమన్నారు, 10% బడ్జెట్ లో 10% ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. పెట్టి 7.4% పెట్టింది, 21,190 కోట్లు పెట్టడం జరిగింది. మీరు చెప్పిన మాట మీద ఎక్కడ కట్టుబడి ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేము ప్రజాపాలన కట్టుబడి ఉంటాం, మేము చేస్తామని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు టీచర్ల ఎల్బీ స్టేడియం సమావేశం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అక్కడ చెప్పడం ఉంది, బడ్జెట్ దృష్ట్యా మేము తగ్గించాలి, అవసరం ఉంది, తగ్గించినాం అని చెప్తే వేరే దానికి చెయ్యు. అంటే మూసీ నదికి అవసరం అంటారు. అంటే 10,000 కోట్లు మూసీ నదికి పెట్టారు కదా, అంటే బడ్జెట్ లో తక్కువ చేసినామని ఎడ్యుకేషన్ కి తక్కువ చేసారు. సో మూసీ నది 10,000 కోట్లు పెడితే ఏం అవసరం వస్తుంది? సో అక్కడ మేము దాన్ని ఎలా చూస్తున్నామంటే కార్పొరేట్ మాఫియాకు మీ బడా నాయకులు, మీ దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే టెండర్స్ వేసే వాళ్ళు ఉన్నారో, కార్పొరేట్ వేత్తలు, రాజకీయవేత్తలు కాకుండా వ్యాపారవేత్తలు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయవేత్తలు కాదు, వ్యాపారవేత్తలే రాజకీయం చేస్తా ఉన్నారు. ఆ రాజకీయవేత్తలకు వ్యాపారం ప్రాధాన్యం, ఆ ప్రాధాన్యం బాగా 10,000 కోట్లు పెట్టండి. అక్కడ తగ్గించి విద్యకి ఇవ్వు, అక్కడ 1,000 కోట్లు తగ్గించి ఇక్కడ వేయు. లాంగ్ టైం ఇప్పుడు కాళేశ్వరంకు 1,00,000 కోట్లు పెట్టినప్పుడు 25,000 కోట్లు 25,000 కోట్లు పెంచుడు. ఒకటేసారి 10,000 కోట్లు ఇవ్వడం ఏమవసరం ఉంది? 5,000 కోట్లు పెట్టు. ఆ 5,000 కోట్లు విద్యకి ఉస్మానియా యూనివర్సిటీకి, ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకి గత 10 సంవత్సరాలుగా నిర్వీర్యం చేయడం జరిగింది దుర్మార్గులు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడున్న నువ్వే అదే పంతలు పోతున్నావు. నీకు గెలిచింది అంటే నిరుద్యోగులు, గెలిచిందంటే రైతులు, గెలిచిరంటే ఆదివాసులు, గెలిచిరంటే రైతులు, కూలీలు, వాళ్ళ వల్ల గెలిచినావు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నా. కానీ ఏదైతే ప్రజాప్రభుత్వంలో నీకు విద్యార్థులు సహకరించారో గల్లీ తిరగడం జరిగింది. ఆ గల్లీ తిరిగి పేదలు ఇప్పుడు నోటిఫికేషన్ రాక ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వసతులు చూడండి, బాత్రూమ్లు కరెక్ట్ లేవు, అసలు టీచర్ ఫ్యాకల్టీ లేరు. పరిస్థితి అట్లా అంటే ఉస్మానియా అనేది ఒక కామన్ ప్రైవేట్ కాలేజ్తో ఎప్పుడైతే మల్లారెడ్డి కానీ అనురాగ్ కాలేజ్ కానీ వాళ్ళతో పోల్చుకుంటే ఏమాత్రం సరిపోదు. ఒక గత 100 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు ఉస్మానియా ఒక పిల్లర్ ఇక్కడే కట్టడం జరిగింది, 100 సంవత్సరాలది. కానీ ఏం యూజ్? మీరు ఏం చేస్తున్నారు? మీ అంటారు రేవంత్ రెడ్డి గారు కూడా. అంటే నేను కూడా మొన్న అదే సమావేశంలో నేను జడ్పీలో చదివిన, తాగలో చదివిన, హైదరాబాద్లో చదివిన, అక్కడ చదివిన, ఇక్కడ చదివిన, వనపర్తిలో చదివిన అని చెప్తారు. సరే అండి, మీరు చదివారు, మా పరిస్థితులు ఉంది. ఇప్పుడు మేము కూడా అదే స్కూల్లో చదవాలా? మీ పిల్లలు అదే ఇప్పుడు ఆ గమనం ఉన్నారు. ఇప్పుడు మీరు అదే మీ పిల్లల్ని అక్కడే చదువుతారా? ఏ రాజకీయ కూతురు అయినా కొడుకు అయినా చూడండి ఫారెన్లో చదువుతున్నారు. ఏదైనా ఈవెన్ ఖాళీ ఎంపీటీసీల కొడుకులు కూడా ఫారెన్లో జరిగే పరిస్థితులు ఉన్నాయి. కానీ సామాన్య ప్రజలు, దళితులు, మైనార్టీలు, ఆదివాసుల పిల్లలు ఇక్కడే బతకాలి. ఇక్కడ ఉన్నట్టు పిల్లలు ఎవరు 99% ఉన్నట్టు దళితులు, మైనార్టీ, ముస్లింలు, ఆదివాసులు, ఓబీసీ వర్గాలకు చెందినట్టు వ్యక్తులు ఉన్నారు. ఏ ఒక్కరు గత చూసినాం మనం 2001 వరకు కనీసం ఒక హయ్యర్ క్లాస్ వాళ్ళ పేర్లు తీసుకోవడం కరెక్ట్ కాదు. కానీ చెప్పాల్సిన ఏదైతే వైశ్య కులానికి చెందినటువంటి, రెడ్డి కులానికి అంటే ఏదైతే ఆధిపత్య కులానికి జరిగిన వ్యక్తులు ఒకటో ఇద్దరు ఉండేవారు. అప్పుడు ఈ క్లాస్ ఇప్పుడు ఒక్కరు కూడా లేదు. మొత్తం బీసీలే, మొత్తం ఎస్సీలే, మొత్తం ఎస్టీలే, మొత్తం అమ్మాయిలు
అనగారిన వర్గాలు ఉమ్. వీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు. రాకేష్ రెడ్డి అనే బీజేపీ క్యాండిడేట్ బాగా మాట్లాడింది, నేను అప్రిషియేట్ చేస్తాను. రాకేష్ రెడ్డి గారు బాగా మాట్లాడారు, చాలా ఆవేదనతో మాట్లాడింది. అదే విధంగా అసెంబ్లీలో కూడా ఈ మధ్య బూతులు బాగా ఘోరంగా అయిపోయినాయి. రీసెంట్ గా చూసుకుంటే మనం అసెంబ్లీ సెషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇటు చూసుకుంటే దానం నాగేందర్ కావచ్చు, వీళ్ళందరూ అంటే బూతులు నేను ఎంత కెమెరాస్ నడుస్తున్నాక కూడా సో బయటికి రారా చూసుకో అది అన్నాడు, అలా వ్యాఖ్యలు చేసి అవును, అది నేను ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఏ పార్టీ అయినా సరే అసెంబ్లీ సెషన్లో కానీ మీకు పాలక వర్గంగా పంపించిన ప్రజల్లో మీరు ప్రజల పక్షంగా పోరాడాల్సిన బాధ్యత మీద ఉంది. మీరు తిట్టుకోవడానికి, భేషజాలకు పోవడానికి, మీ స్వార్థ రాజకీయాలకు యూజ్ చేయాల్సిన అసెంబ్లీ కాదు. అసెంబ్లీ అనేది పవిత్ర దేవాలయం. ఆ పవిత్ర దేవాలయంలో మీరు బూతులు మేడం, అరే రారా అమ్మ ఇలా అని నీ బయట చూసుకుంటా తిరగనియను, ఏం లాంగ్వేజ్ అండి? మీరు ఏం కొత్తగా వచ్చిన సభ్యులు ఇప్పుడు 60 మంది, దాదాపు 60 మంది సభ్యులు ఉన్నారు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు. కాంగ్రెస్ లో అమ్మ అంటే లేడీస్ ఉన్నారు, యశస్వి రెడ్డి గారు కానీ, పన్నీకర్ రెడ్డి కానీ, సారీ సంథింగ్ చాలా మంది యంగ్స్టర్స్, చాలా యంగ్ 25, 20, 30 వాళ్ళు ఏం నేర్చదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అరే ఇంతేరా భయ్, ఏం లేదు. అదే సేమ్ వెంకటరెడ్డి గారు ఏవైతే కామారెడ్డి ఎమ్మెల్యే చాలా ఆవేదనకు గురైవ్వడం జరిగింది. అసలు ఏం నేర్పుతున్నారు మీరు మాకు? నేను ఎంతో చాలా ఆవేదనతో మొత్తం చాలా వైరల్ అయింది ఆయన స్టేట్మెంట్ అని చెప్పదంటే, నేను ఏదో నేర్చుకోవడానికి వచ్చిన, అసలు నేను మీలాగా ఇట్లా చేయాలనుకుంటే ఎప్పుడో వచ్చేవాడిని, కానీ ఇప్పుడు నేను వచ్చిన చాలా నాకు అసలు చాలా బాధేస్తుంది. నాకు గుండె నిబ్బరంతో నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే రాకేష్ రెడ్డి గారు ఈవెన్ వాళ్ళ సిద్ధాంతాలు ఏదైనప్పటికీ అక్కడ నేను ఒప్పుకుంటున్నా, వాళ్ళు ఆ పర్టికులర్ పాయింట్ కి ఈవెన్ దో బీజేపీ చేస్తున్నట్టు ఆంధ్ర చాలా అరాచకాలు చేస్తుంది, అది పక్కన పెడితే వీళ్ళు చెప్పినటువంటి వెంకటరెడ్డి గారి ఆయన రాకేష్ రెడ్డి గారి చెప్పిన పాయింట్లు అలా ఒక ఆదర్శవంతంగా ఉండాల్సిన బాధ్యత, కొత్త వాళ్ళకు మార్గదర్శనం చూపాల్సిన బాధ్యత మీ సీనియర్ సభ్యులు. దానం నాగేందర్ గారు మీ సీనియర్ సభ్యులు అండి, దాదాపు 23-30 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ అక్కడ ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మీరు ఏదైతే అదే పార్టీ నుంచి ఇదే పార్టీకి వచ్చి ఇప్పుడు ఏదో చేసి నేను ఎంఆర్ఐ నేను చూసుకుంటా బయటకు తిరిగాను. అరే అసెంబ్లీ పోయి అది నువ్వు ఏం మాట్లాడుతావు? ఇప్పుడు మన తెలంగాణ భాషలో మాట్లాడితే, నేను విద్యార్థి నాయకుడిని, తెలంగాణ భాష నువ్వేం మాట్లాడుతున్నావు బై? నేను కూడా అంటా, నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నావు బై? నీకుందా సిగ్గుందా బై? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎడ్యుకేటెడా? నువ్వు ఎమ్మెల్యే, నీకు అర్హుడు ఉన్నావా? నువ్వు అనర్హుడు. నేను సస్పెండ్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉన్నదని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను విద్యార్థి నాయకుగా. ఆయన సస్పెండ్ చేయాలి. ఆ లాంగ్వేజ్ ఎంత మాత్రం దానికి రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ గా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. దీన్ని మేము విద్యార్థి నాయకుడిగా ఖండిస్తా ఉన్నాము. సో ఫైనల్లీ అన్న జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం, సో జాబ్ క్యాలెండర్ చూసిరుగా, సో ఎట్లా అనిపించింది జాబ్ క్యాలెండర్ షార్ట్? జాబ్ క్యాలెండర్ ఒకవేళ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, గత 30 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఏ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దాఖలు లేవు. కానీ ఈ ప్రభుత్వం చేసింది దాన్ని చాలా గౌరవంగా మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. కాకపోతే కొన్ని తప్పిదాలు ఉన్నాయి దాంట్లో. ఏంది? సంఖ్య తెలియకపోవడం కానీ, టైమింగ్ తెలియకపోవడం కానీ, గ్యాప్ ఇవ్వడం కానీ, టైమింగ్ పీరియడ్ లో కొన్ని ఉన్నాయి. దీన్ని ఆహ్వానిస్తున్నాము. సేమ్ టైం ఏంటంటే ఆ పరిస్థితి ఎప్పుడు ఎలా పెడతారు, ఏం జరుగుతుంది, అండ్ జాబ్ క్యాలెండర్లో ఎంతైతే 2 లక్షల జాబులు అన్నారో ఆ 2 లక్షలు వచ్చే పరిస్థితి ఆ జాబ్ క్యాలెండర్ చూస్తే కనిపిస్తలేదు. అప్పుడు గ్రూప్ 1 ఇప్పుడు ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఫిబ్రవరిలో డిఎస్సి అంటున్నారు, నవంబర్లో టెట్ అంటున్నారు, మళ్ళీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటున్నారు, కొన్ని కజ్బీజ్గా ఉన్నాయి, ఏడబ్ల్యూలు అంటున్నారు, గ్రూప్ 1 అంటారు, గ్రూప్ 2 అంటారు, గ్రూప్ 3 అంటున్నారు. మరి ఎట్లా ఏం చేస్తారు? మరి టీచర్లు అంటున్నారు. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి దాని మీద చర్చ జరపాల్సిన అవసరం ఉంది. దాన్ని ఒక లీస్ట్ బోర్డర్గా ఆలోచించి లాస్ట్ లో నేను సెషన్ కూడా పోవడం జరిగింది గ్యాలరీకి. అక్కడ ఏం లేదు, లాస్ట్ లో గ్యాప్ క్యాలెండర్ వదిలేసినాం, ఇచ్చేసినాం అంటే ఇచ్చేసినాం, నా మాత్రం ఇచ్చేసినాం, చెప్పినాం కాబట్టి ఇచ్చుకున్నాం, నామం నిలబెట్టుకున్నాం. ఇంకోటి నా వాదన వస్తే ఏమంటున్నారంటే, ఏంత సీట్లు యూపీఎస్సీలో కూడా ఇవ్వదండి, సంఖ్య ఇవ్వదు, డేట్ ఇవ్వదు అని అంటున్నారు. కాదండి, మీరు పర్టికులర్ గా మీరు వాదన ఇచ్చారు, యూపీఎస్సీ స్టాండర్డ్ మీకు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. యూపీఎస్సీ ఇప్పుడు ఇంకో దరిద్రం ఏంటంటే యూపీఎస్సీ కూడా అలానే అయింది. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటుంటే నాకు ఏదో అర్థలేదు. అది ఇప్పుడు మధ్య ఐఏఎస్ ఇష్యూ అయింది కదా, ఇప్పుడు దాదాపు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి 10 మంది ఫేక్ సర్టిఫికేట్ ఐఏఎస్ అయ్యారు, 8 మంది ఐఏఎస్ లో ఒక ఐపీఎస్ ఒక ఐఆర్ఎస్ అయిన వార్తలు వస్తున్నాయి. అంటే బీజేపీ ఉత్తరం వచ్చిన తర్వాత యూపీఎస్సీ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు ఏమైనా ఆదర్శంగా తీసుకున్నారా అంటే అట్లా కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారంటే అది తప్పు పద్ధతి. కాకపోతే మేము ఏమంటున్నామంటే, చదువుకున్న వాళ్ళకు ఎవరైతే న్యాయంగా ఉన్నారో వాళ్ళకు అందాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్రాల మీద ఉంది, దాన్ని అందించాల బాధ్యత వాళ్ళపై ఉంది. కానీ ఇప్పుడు చాలా ఈవెన్ ఈ ప్రత్యక్షంగా ఈ పార్లమెంట్ కి స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా కూతురు మీదే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు స్మితా సబర్వాల్ కూడా ఇష్యూ, బాలలత మేడం ఇష్యూ, అవన్నీ కొన్ని అవుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీరు ఇవన్నీ జరగకుండా పకడ్బందీగా విద్యా వ్యవస్థను ఒకటి ఒక ఏదైతే సౌత్ ఆఫ్రికా కంట్రీ ఉంది అక్కడ అన్నారు, ఒక దేశాన్ని నిర్వీర్యం చేయాలంటే విద్య నిర్వీర్యం చేయాలని చెప్పారు. అక్కడ బోర్డు మీద రాసి ఉంటది, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలి. అదే చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ క్వశ్చన్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఉస్మానియా యూనివర్సిటీలో అయినా బయట అయినా అందరికి అవేర్నెస్ ఉంది, అందరు చూస్తున్నారు, అందరు సెషన్స్. అసలు ఏం అనేది పరిస్థితి లేకుండా, వీళ్ళ తడబిడి లేకుండా జమానా లెక్క లేదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, ఈ వ్యవస్థ ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకి తెలివి వస్తుంది, ఈ తెలివి లేకుండా చేద్దామనే ఆలోచనతో ఉన్నారు. సో మేము మిమ్మల్ని ఖబర్దార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీరు ఖచ్చితంగా మీ బాధ్యత నిర్వహించిన ఎడల ఒకనొక రోజు వస్తుంది, అప్పుడు మీకు పుట్టగతులు లేకుండా పోతాయని మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఏదైతే నిన్న వ్యాఖ్యలు చేసినా మెయిన్గా చూసుకుంటే అసెంబ్లీలో ఏదైతే వ్యాఖ్యలు చేసి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అండ్ అలాగే విద్యా వ్యవస్థ పైన సో 7% ఈ బడ్జెట్లో 7% బడ్జెట్ కేటాయించడం సో చాలా దయనీయం అని చెప్తున్న పరిస్థితి. అండ్ అలాగే ఏదైతే కులగణన ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో సో దాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పి విద్యార్థి నాయకులు చెప్తున్న పరిస్థితి. సో అలాగే బీసీ కులగణన కాదు, ఓవరాల్ అన్ని కుల జనగణన త్వరలోనే చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చెప్తున్న పరిస్థితి. వీడియో సాయితో రాణా రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.